అంటే ఈ మధ్య ఇప్పుడు వాడిని కలిసిన 2 సంవత్సరాలకు మళ్ళీ వాడిని కలిస్తే 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చింది ఆ ఫీలింగ్, మధ్యలో ఎక్కడ ఎప్పుడు లేదా. సో యాక్చువల్లీ నిన్న మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మధ్యలో కాసేపు జోన్ అవుట్ అయ్యాయి మీరు మాట్లాడుతుంటే. ఏం ఆలోచిస్తున్నానంటే ఇక నుంచి రెగ్యులర్ గా ఏమున్నా ఏ పనులు ఉన్నా సరే వీటితో కొంచెం టచ్ లో ఉండాలని డిసైడ్ అయ్యాను. నేను కూడా ఒకసారి అయ్యా, ముఖ్యంగా మన ఈ ఆఫీస్ లోనే ఒకసారి ఎవరు మేమిద్దరం అంటే ఎక్కువ పెద్దగా మాట్లాడుకోవాలి, అంటే ఎప్పుడు మాట్లాడుకుంటే బాగుండేది. బేసికల్లీ నేను ఇప్పుడు బయటికి రాను, ఆయన ఇప్పుడు లోపల కలవాల్సినంత టైం స్పెండ్ చేయలేదేమో అనిపించింది. దానికి ఒక కారణం ఆలోచిస్తే బేసికల్లీ నేను ఎక్కడో దట్ ఐఎమ్ నాట్ డెలివరింగ్ వాట్ ఐ షుడ్ డెలివర్ ఫర్ మై సెల్ఫ్ అనే ఫీలింగ్ ఉండేది బేసికల్లీ. సో delivering with him or generally him కాదు, he is a self delivery. no, I'm talking about like in your work or as a friend. As a work అంటున్నాను బేసికల్లీ. అంటే యాజ్ ఎ ఫ్రెండ్ ఇట్స్ అది రియలైజ్ అయ్యి బేసికల్లీ ద రీజన్ వీఆర్ నాట్ మీటింగ్ ఇస్ వర్క్ లో అంత సాటిస్ఫాక్షన్ లేదు. అది లేకుండా వెళ్ళి నాకు మింగిల్ అవడం ఎక్కడో ప్రాబ్లం. వన్ డే ఎప్పుడో ఒక రోజు డిసైడ్ అయ్యి వర్క్ పక్కన పెట్టేసి వీ షుడ్ మీట్ మోర్ ఆఫెన్ అనుకున్నాం. నిన్న మనసులో చాలా గట్టిగా అంటే నాకు నిజంగా ఎవరు అంటే నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంత కాదనుకున్నా మన ఏంటి మనలాగా ఉండలేం బయట. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో కొంతమంది చాలా ఇప్పుడు షూటింగ్ కూడా చాలా చిరాకు సిచ్యువేషన్ ఉంటాయి. అన్ని చోట్ల మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. నేను కొంతమందితో 50% నానిలాగా ఉండి కొంతమంది 50% కాదు అనుకున్నాను, కొంతమంది 60% అనుకున్నాను. నేను 100% నానిలా ఉండగలిగింది వాడితో మాత్రమే. అది ఎప్పుడో ఒకసారైనా సరే కలిసి నాకైతే బేసికల్లీ ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఫ్రైడే పొద్దున్నే వెళ్తే నిజపాద దర్శనం నిజనాని దర్శనం వాడికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరు చూడలేదు. స్పెషల్ దర్శనం ఫ్రీ. కానీ జనాలకి 50% చూపించే బాబాయ్ ఏది నో. ఇప్పుడు నేను ఉండాలనుకున్నట్టు ఉండలేను అంటున్నాను. ఇప్పుడు నాకు నిజంగా లేదు, ఇప్పుడు నాకు కుదరదని చెప్పాలన్నా సరే చెప్పలేదు. ఎందుకంటే నేను వేరే మూడ్లో ఇప్పుడు నీ పక్కన ఇప్పుడు నీతో కూర్చొని గంట నీతో మాట్లాడకపోతే నాకు ఐఎమ్ ఫైన్ రా. అంటే నేను నువ్వేమనుకుంటున్నావు నేను ప్రయత్నం చేయను, అదంతా నేను ఇలా ఉండాలి అనే స్టైల్ లేదు. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉంటానో అలా ఉండగలను. కొంచెం చేయి బాబాయ్ పర్లేదు, చేయను, అలా కుదరదు, రాట్లా. సో ముందు అష్టజమ్మ టైంకి ఇప్పుడుకున్న డిఫరెన్స్ నేను చూసింది శ్రీనిలో సేమ్ బేసిక్గా అలాగే ఉన్నాడు, ఏమీ మాట్లాడదు. బట్ కొంచెం ఎక్కువ వైరాగ్యం పెరిగింది. అది కరెక్ట్, ఐ అగ్రీ విత్ యు. అంటే హి వాజ్ మచ్ మోర్ హ్యాపీయర్ పర్సన్. అదే నాకు కొంచెం అంటే మొత్తం అంతా లైఫ్ ని చూసేసినాడు లాగా. అంటే అంత ఏముంది ఇందులో బాబా శ్రీ గారు వెన్ ఇస్ డైరెక్టింగ్ యాక్టింగ్ లో కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ లైక్ బాగా చేసినా కూడా ఒక అసంతృప్తి ఉంటుంది. నేను లాస్ట్ టైం వాడితో పాటు చాలాసేపు ఉన్న తర్వాత కూడా బేసిక్గా నాకు ఒక పిచ్ ఉంది. అంటే సినిమా అన్నా లేదంటే ఏదో చేయాలన్నా దట్స్ ద డ్రైవింగ్ ఫోర్స్. వీటితో ఎక్కువసేపు నా పిచ్చి కోల్పోతున్నా. అది కాదు అంటే అవును కదా ఏముంది తాపత్రయం. ఒకరోజు గంట సేపు మనం అనుకుంటే సంకల్ప బలం గురించి మనం ఏం చేయొచ్చు అని గంట సేపు చెప్పాడు సార్ క్యారన్లో. అది చాలా ఫీల్ అయ్యా నేను కూడా, ఎంత బాగా చెప్పాడు, ఎంత కరెక్ట్ ఇది అని చెప్పి. ఇది ఇంటికి వెళ్ళి నేను ఈ రోజు శ్రీని ఒకటి చెప్పాడు, నేను చెప్తా కూర్చో అని చెప్పి అంజం కూర్చోబెట్టి నేను చెప్పలేను అంటే స్టార్ట్ కూడా చేయలేదు. ఏదేదో చెప్పాడు అసలు అది ఎలా రీక్రియేట్ చేయాలి అసలు ఇంపార్టెంట్ దాంట్లో ఒక 2% కూడా చెప్పలేదు. సో దట్ ఈస్ ద బట్ మీ పర్సనల్లీ యువర్ ఓన్ జర్నీ యాజ్ అ యాక్టర్ అండ్ యూ ఇప్పుడు దర్శకుడు కూడా అయ్యావు నువ్వు. అండ్ చాలా నీ ఫస్ట్ సినిమాను చాలా మంచి పెద్ద హిట్ అయింది. అండ్ నీకు విపరీతంగా నీకంటూ ఒక స్టైల్ ఉందని ప్రజలు గుర్తించారు.
నువ్వెవరికైతే నాకు ఎప్పుడు ఉంది సార్ వాళ్ళు గుర్తిస్తారు. అదే చెప్తున్నాను, గుర్తించడానికి మనం ఏదైనా చేస్తే గుర్తిస్తారు కదా. అది కరెక్ట్, అదే ట్రిక్. అది లేకపోతే హాయిగా మనం ఏం చేయకుండా గుర్తించే. You have to do something. So, with your own journey, how do you see it? ఏం లేదు సార్, యాక్చువల్లీ నేను ఎక్కడున్నానో ఐఎమ్ నాట్ సర్టెన్ ఆఫ్ వాట్ ఐ నో. Well, that's a very good place to start. చాలా మంది అడుగుతుంటారు, డైరెక్టర్ అయిన తర్వాత వేరే వాళ్ళ డైరెక్షన్ లో సినిమాలు చేయబుద్ధి అవుతుందా, లేకపోతే మానేసి అంటే లేదండి, డైరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు చేసే ప్రతి నాకు ఎంతో అంటే ఇట్స్ సో టఫ్ సార్ నిజంగా చెప్పాలంటే. వాళ్ళు చేసే ప్రతి చిన్న దాంట్లో ఇదివరకు యాక్టర్ని కదా అప్పుడు ఎందుకు పిలిచారు, ఇంకా ఒక గంట తర్వాత పిలవచ్చు, ఇంకా లైటింగ్ చేసుకుంటున్నారు కదా, ఇది అయిపోయిన తర్వాత నన్ను పంపించచ్చు కదా, నాకు ఒక షాట్ తీస్తే నేను వెళ్ళిపోతాను కదా. కానీ డైరెక్టర్ అయిన తర్వాత ఐ రెస్పెక్ట్ దట్ ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్ అ లాట్. సో అది పెరిగింది. ప్లస్ ఒక ఏమంటారు హోల్ పిక్చర్ ఆఫ్ ఫిల్మ్ కనిపించింది బేసికలీ. అది మనం ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుంది అండ్ వాట్ పార్ట్ ఎవ్రీథింగ్ ఇస్. ఎందుకంటే కొన్నిసార్లు యాక్టర్గా ఉన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయిపోయిన సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. కొన్నిసార్లు కాదు, వెరీ సెకండ్ టైం దట్ హ్యాపెండ్. సెట్లో అందరూ తగినవారు వారి తర్వాత, కానీ ఎక్కడ అంటే యాక్టర్గా ఉన్నప్పుడు మనం హోల్ పిక్చర్ చూడడం కష్టం. అది ఒకసారి దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సమగ్రంగా అర్థమైంది. ప్లస్ ఇట్స్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ పీపుల్ మేక్ ఇట్ సౌండ్. ద థింగ్ ఈస్ ఇఫ్ యూ క్రియేట్ గుడ్ వర్క్ ఎవ్రీథింగ్ ఫాలోస్ అని అర్థమైంది యాక్చువల్లీ. సో లేట్గా అర్థమైంది, బట్ నాకు ఈ మధ్య నేనే ఆశ్చర్యపోయాను, సర్ప్రైజ్ ఫీల్ అయిన అంశం ఒకటి జరిగింది మన జెంటిల్మెన్ ఆడియో రిలీజ్ లో. నాని అనౌన్స్ చేశాడు, నువ్వు ఇప్పుడు చేస్తున్న జోచితానన్న తర్వాత నా నెక్స్ట్ ఫిల్మ్ కాదు, నువ్వు జోచితానంద డైరెక్ట్ చేసిన తర్వాత నీ నెక్స్ట్ ఫిల్మ్ నానితో, విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఐ థింక్ ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. బట్ ఏంటి, ఎలాంటి సినిమా ఐడియా? యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఎలాంటి సినిమా అంటే ఆల్రెడీ ఒకటి చిన్న ఐడియా ఉంది సార్, అదే నానికి నచ్చింది. చాలా ఎర్లీ, కానీ నాకు ఇప్పుడు వాడు ఏ స్టోరీ చెప్పినా అది జోడిస్తానని స్టోరీ అనుకుంటాను. నాకు నాని సెకండ్ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ అండి. సో అతనితో సినిమా చేయడం చాలా బాగుంటుంది. సెకండ్ అంట ఫస్ట్ సాయిబాబా అండి. మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు అడిగేస్తే నాని ఏం చేస్తాడు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే బేసికలీ లైక్ హీ వర్క్స్ విత్ యూ. అంటే కెమెరా రోల్ అవుతున్నప్పుడే వచ్చి మీ రోల్ చెప్పండి నేను అన్నట్టు కాకుండా హీస్ దేర్ విత్ ద డైరెక్టర్ అండ్ ఆల్వేస్ డిస్కసింగ్ థింగ్స్ అండ్ చాలా ఎంతూజియాస్టిక్ గా అనిపిస్తుంది. నేను ముందెలా ఉన్నా నాకు తెలియదు, కానీ వీళ్ళు చేసే సినిమా మాత్రమే ఫన్. వెరీ లుకింగ్ ఫార్వర్డ్. కొన్నిసార్లు నేను డైరెక్ట్ చేసేటప్పుడు కొంతమంది యాక్టర్లు మనం అనవసరంగా వీళ్ళు ఇబ్బంది పెట్టినాము తీసుకొచ్చి ఏదో ఒకటి షార్ట్ ఓకే చేసి పంపించేస్తే వెళ్ళి పడుకుంటాం. అంటే మేము స్పెండ్ చేసిన నైట్ అంటే అదే ఒక 6 నెలలకు ఎక్స్టెండ్ చేసినట్టే షూట్ అంటే. ఐఎమ్ షూర్ ఐ విల్ మేక్ అ లాట్ ఆఫ్ మెమరీస్.